ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీ వారాహ్యై నమః ఓం శ్రీ దండనాథాయై నమః ఓం శ్రీ వార్తాళ్యై నమః. మరి అసలు వారాహి అమ్మవారు ఎవరు? ఈ వారాహి అమ్మవారు చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, అంటే చక్రరాజ రథము. ఈ యొక్క చక్రరాజ రథంలో ఎవరుంటారయ్యా అంటే లలితా పరమేశ్వరి పరా అంబిక ఉంటారు. ఆవిడ లలితా అమ్మవారే సాక్షాత్తు ఉంటారు. ఆవిడ యొక్క సైన్యాధ్యక్షురాలే ఈ వారాహి అమ్మవారు. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, అంటే ఈ వారాహి అమ్మవారు అపారమైనటువంటి సైన్యంతో కూడి ఉన్నదే ఉంటుంది. ఎవరైనా సరే ఈ యొక్క ఆవరణల మీదకి రాక్షసత్వం కలిగినటువంటి వాళ్ళు దండెత్తి వచ్చిన, అట్లాగే ఎవరైనా సరే శత్రువులు భీకరమైనటువంటి యుద్ధాన్ని సరిపిన ఈవిడ ముందు రెడీగా ఉంటారు. ఈవిడ వారాహి అమ్మవారు. అట్లాగే గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత, అంటే ఈ యొక్క అమ్మవారి స్వరూపాలకి కానీ లలితా అమ్మవారికి కానీ దేవతలకి కానీ మంత్రినిగా ఉంటూ బుద్ధిని జ్ఞానాన్ని ప్రబోధిస్తూ అఖండమైనటువంటి ఆలోచన శక్తితో మేధాశక్తితో మనోకేంద్రీకరణతో ఏకాగ్రతల్ని కలిగజేసేటటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే రాజశ్యామల అమ్మవారు. ఆవిడనే మనము రాజమాతంగి అంటారు. ఉద్యోగంలో పదిలంగా స్థిరంగా ఉండటానికి, వ్యాపారంలో ఆకర్షణ కలగటానికి, వ్యాపారం చేసే వాళ్ళకి ముందు బుద్ధి బాగా పనిచేయాలి, లోకజ్ఞానం ఉండాలి, వాటన్నిటికీ కూడా అమ్మవారు. అట్లాగే ఒక రాజుగారు దేశాన్ని పరిపాలించాలన్నా, ప్రపంచాన్ని చూడాలన్నా కూడా మరి ఎన్నో రకాలైనటువంటి లక్షణాలు కూడి ఉండాలి. కాబట్టి రాజరిక లక్షణాలు వృద్ధి చెందాలన్నా, ఒక రాజ్యంలో రాజాధ్యక్షుడిగా ఉండాలన్నా కూడా అది చిన్న పదవి నుంచి ఒక సర్పంచ్ నుంచి సుప్రీం లెవెల్ వరకు కూడా ఒక సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, వాళ్ళందరికీ కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే వాళ్ళ స్థానంలో పదిలంగా ఉంటారు. ఎందుకంటే వారికి ఆలోచనే మన యొక్క దేశ రక్షణ, దేశ ప్రజల యందు మరి వాళ్ళకి సరిగ్గా అందుతున్నాయా లేదా ఇవన్నీ చేయాలంటే సరైనటువంటి నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వాన్ని ఇచ్చే ఆవిడే ఈ మహాతల్లి రాజశ్యామల. మరి ఇరువురిని కూడా పెట్టుకొని ఒక రథం మీద కూర్చొని లలితా అమ్మవారు చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఈ కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అన్నాం కాబట్టి వారాహి అమ్మవారి ఉత్సవాలలో లలితా సహస్రనామం చదవకుండా, దేవీ ఖడ్గమాల చదవకుండా ఎవరు అమ్మవారిని అర్చించినా కూడా దాని ఫలితము రాదు. ఎందుకంటే ఈ శ్రీచక్ర దేవీ ఖడ్గమాల అంటే మొత్తము శ్రీచక్ర నవార్చనే, అంటే ఆ శ్రీచక్ర నవావరణలో ఎంతమంది అయితే అమ్మవారు ఉన్నారో వారందరూ కూడా దాంట్లోనే మనకి సప్తమాతృకులు అనేటటువంటి అమ్మవారు కూడా ఉంటారు. కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి, అట్లాగే వారాహి, ఇట్లా ఉన్నటువంటి సప్తమాతృకుల్లో 5వ అమ్మవారే మనకి ఈ అమ్మవారు. ఎవరు? వారాహిదేవి. కాబట్టి మరి వారాహిదేవిని ఆరాధించాలంటే ముందు శ్రీచక్రార్చన జరగాలిగా. శ్రీచక్రార్చన అంటే మనమే మనలో ఉన్నటువంటి నవావరణలకి పూజ చేయాలి. కాబట్టి దేవీ ఖడ్గమాల అత్యుత్తమైనటువంటి సంపదల్ని ప్రసాదిస్తుంది. అట్లాగే లలితా సహస్రనామం చదివితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఒకటి కాదు. ఇందాక నేను చెప్పినట్లుగా మన శరీరంలో సప్తధాతువులు ఉంటాయి. సప్తధాతువులు అంటే మనకి గ్రహాలతో లింక్ అయి ఉంటాయి. చర్మము బుధుడు కారకుడు, ఎముకలు సూర్యుడు కారకుడు, అట్లాగే మజ్జ అంటే ఎముకల మధ్యలో మనకి ఎముకల్ని స్టాండర్డ్గా గట్టిగా ఉంచేటటువంటి ఆ యొక్క గ్రహం ఏదయ్యా అంటే కుజవు. అట్లాగే మనసు అంటే రక్తానికి మనసుకి కారకుడైనటువంటి చంద్రుడు. రక్తము సరిగ్గా ప్రసరిస్తేనే మనకి శరీరం నిలబడుతుంది, ఆరోగ్యం బాగున్నట్టు లెక్క. అట్లాగే గురుడు కొవ్వు అధిక, అంటే మన శరీరంలో కొవ్వు లేకుండా శరీరంలో జీవత్వం ఉండదు, తేజస్సు ఉండదు, కళ ఉండదు. శుక్రుడు వీర్యోత్పత్తి, అట్లాగే తేజస్సునిస్తూ ఉంటాడు. ఒక జీవి బయటపడాలన్నా కూడా ఈ యొక్క తేజస్సు ఉండాలి, వీర్య కణాలు వృద్ధి ఉండాలి. అట్లాగే ముఖ్యంగా స్నాయువులు, నరాలు కావచ్చు, ఆరోగ్యపరంగా చీలమండలు కావచ్చు, ఏవైనా సరే శని యొక్క అనుగ్రహం. మరి ఈ సప్తధాతువులకి సప్తగ్రహాలు ఉన్నాయి కాబట్టి మన జన్మజాతకాలలో ఎక్కడైనా ఈ గ్రహాలు దోషభూయుక్తంగా ఉన్నా సరే మనము గనక శ్రీ లలితా సహస్రనామం చదివితే ఈ యొక్క సప్తధాతువులకి సంబంధించిన మంత్రాలు కూడా ఆ గ్రహాలని అదిమి పెట్టేస్తాయి, మనకి సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని కలుగజేస్తాయి. అట్లాగే అరిషడ్వర్గ, ఇందాక చెప్పినట్లుగా అరిషడ్వర్గాలు మూలాధారము, అట్లాగే స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము,
ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము. అంటే పైనుంచి మనకి వచ్చేటటువంటి దేవీ దేవతల యొక్క, నక్షత్రాల యొక్క, గ్రహాల యొక్క కిరణాలన్నీ కూడా సహస్ర దీని ద్వారా, ఆ రంధ్రం ద్వారా మూలాధారం వరకు వ్యాపించి ఉంటుంది. కాబట్టి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ సృష్టిని నెలకొల్పేటటువంటి అవయవ పోషణ సంపద మొత్తము కూడా ఈ యొక్క షట్చక్రాల మీద, సప్తచక్రాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకనే అమ్మవారు మూలాధార చక్రంలో పీఠస్థాన అధిష్టానపతి అయి చక్కగా నిద్రిస్తూ ఉంటుంది. ఆవిడ్ని మేల్కొల్పే శక్తిలో భాగంగా ఈ యొక్క వారాహి అమ్మవారి అర్చనలు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మన శరీరంలో నఖశిఖ పర్యంతము ప్రతిదీ అమ్మవారి అధీనంలోనే మనకి ఉంటాయి. కాబట్టి ఆ మహాసేన అంటే ఎంతోమంది సైన్యంతో కూడుకున్నటువంటి అమ్మవారు మనకి ఎప్పుడూ రక్షణ వలయంలా ఉంటుంది. ఈవిని కనుక ఆరాధిస్తే మంచి వార్తల్ని చేరవేస్తుంది. వారాహి భూముల్ని, గృహాలని, ఎన్నో రకాల సౌఖ్యకరమైనటువంటి వాటిని మనకు అందజేస్తూ ఉంటుంది. ఎన్నో సమస్యల్ని పోగొడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అమ్మ నామాలు జపిస్తూ ప్రతినిత్యము ఈ యొక్క ఆషాఢ మాసంలో అందరూ ప్రపంచము బాగుండాలి, భూగోళము, బోన బ్రహ్మాండాలు బాగుండాలని కోరుకుంటూ దేవీ ఖడ్గమాల, లలితా సహస్రనామము, అట్లాగే లలితా అష్టోత్తరము కూడా చదివితే ఇంకా ఉద్దండంగా ఉంటుంది. వారాహి అష్టోత్తరాన్ని చేయండి, జపం ఆచరించండి. ఏ ఫోటో పెట్టకపోయినా మనశ్శాంతిగా చేసుకోండి. అసలు ఇవేమీ కుదరదు. ఏ విదేశాల్లోనే ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారు, లేకపోతే ఇండ్లల్లో కుదరదండి, ఒకరికి 4 ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లల్లో కుదరదు, చివరికి అమ్మవారిని జపించడానికి అన్నవాళ్ళు, దేవాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే వారికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను నాకు ఫోన్ చేయండి, వారి గోత్రము పేరు నాకు ఇవ్వండి. నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ 9 రోజులు విశేషమైనటువంటి అమ్మవారి యొక్క పూజని చేస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ కూడా పంచుతూ పంచమి రోజు అంటే 18వ తారీఖు సాయంత్రము, శనివారం సాయంత్రము కానీ లేదా మనకి అష్టమి రోజు కానీ అమ్మవారి యొక్క వారాహి హోమాన్ని ఆచరిస్తున్నాను. ఈ యొక్క భస్మ ప్రసాదాన్ని, నిత్యము చేసినటువంటి కుంకుమ ప్రసాదము, శ్రీచక్రార్చన, వారాహి కుంకుమార్చన ప్రసాదాన్ని, అట్లాగే జపం చేసినటువంటి తీర్థాన్ని ఒక కంకణ రూపకంగా అంటే ఒక రక్షగా, వారాహి రక్షగా మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. కాబట్టి ఎవరైనా సరే కుదరనటువంటి వాళ్ళు, ఇంకా హోమం అనేటువంటి వాళ్ళు అందరూ చేయాలంటే ఆ ఖర్చు భరాయించలేరు. దానికి సంబంధించినటువంటి అనుష్ఠానం ఉన్నటువంటి బ్రాహ్మణులు మాత్రమే చేయాలి. కాబట్టి దూరాభారాల్లో ఉన్నవాళ్ళు, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు దయచేసి నాకు ఫోన్ చేయండి. దాని ద్వారా మీకు కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సంపత్తి అనుభవిస్తే కానీ మీకు తెలియదు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరిస్తూ అవసరమైనటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి వారాహి అమ్మవారి ఉత్సవాలు మనందరము కలిసి తృప్తిగా ఆచరిస్తూ ఈ యొక్క బోన బ్రహ్మాండాలన్నీ ఏలేటటువంటి లలితా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని ఆశీర్వదిస్తూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. వారాహీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.